అఖిల భువన దీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ మధ్య స్వల్ప అంతరాయ మూలంగా నేను ఈ మాట్లాడుతున్నటువంటి ప్రవచనాన్ని, ఈ విశ్వామిత్రుడికి సంబంధించిన విషయాన్ని నేను చెప్పలేకపోయాను. ఇది ఋషులదో లేక మరి ఇంకా ఆ వెంకటనాథుడి తాలూకు అనుమతి లేకనో స్వల్ప విరామం తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని ప్రార్థించటం చెప్పటం జరుగుతోంది. కనుక శ్రోతలందరూ కూడా ఈ అసౌకర్యాన్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాగా ఉత్తర దిక్కున ఈ యొక్క విశ్వామిత్రుల వారు తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని ధనుర్విద్యలో ఉన్నటువంటి మంత్రాలని, మంత్ర రహస్యాలని తెలుసుకోవటం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ దిక్కుగా వచ్చి దక్షిణ దిక్కులో మళ్ళీ విశ్వామిత్రుల వారు తపస్సు చేయటం ప్రారంభించారు. ఈ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో 4 కుమారులు కలగటం ఒకటి, తర్వాత ఈయన్ని బ్రహ్మ ప్రత్యక్షమయ్యి రాజఋషి అని సంబోధించటం, దాంతో ఈయన కొంచెం మనస్ఫూర్తికంగా అంగీకరించగా బాధపడటం జరిగింది. అయ్యో, నేను ఇంత 1000 సంవత్సరాలు తపస్సు చేశానే, నన్ను బ్రహ్మ ఋషి అని పిలవలేదు అని చెప్పని విశ్వామిత్రుల వారు మానసికంగా అనుకోవటము మనం కిందటి వరకు కూడా మనం చెప్పుకొచ్చినటువంటి విషయం. ఇప్పుడు కథాగమనంలోకి వచ్చేటప్పటికీ ఇక్ష్వాకు వంశానికి కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు ఆ వంశ కులగురువుగా ఉంటూ ఆ వంశంలో వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అశ్వమేధ యాగం మొదలుని మిగిలినటువంటి యాగ క్రతువులన్నింటికీ కూడా ఆయనే ఋత్విక్కుడిగా ఉంటూ చేయించడం జరుగుతూ ఉన్నటువంటి కాలము. అటువంటి సమయంలో త్రిశంకుడు అనేటువంటి ఒక మహారాజు ఇక్ష్వాకు వంశంలోని వాడు ఒకరోజు వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి కులగురువుకి నమస్కరించి కులగురువుల వారి తాలూకు ఆశీస్సులతో, గురుదేవ, నేను ఇన్ని యాగాలు ఇన్ని క్రతువులు చేశాను కనుక ఇప్పుడు నన్ను మీరు స్వర్గానికి పంపించేటువంటి యజ్ఞమైన క్రతువైనా ఏదైనా సరే ఒకటి చేయించి నన్ను స్వర్గానికి పంపించండి అని చెప్పేసని ఈ వశిష్ఠుల వారిని ఈ యొక్క త్రిశంకుడు కోరుకోవటం జరిగింది. ఈ వశిష్ఠుల వారు ఆ త్రిశంకుడు చెప్పినటువంటి మాటలు విని, నా యొక్క చేత కాదు నిన్ను నేను స్వర్గానికి అనేటువంటి దానికి పంపించటము, నీకు ఇంకా ఈ క్రతువులు యజ్ఞాలు యాగాదులు వీటిలోనే ఉండిపోయావు, నీకు స్వర్గాన్ని చేరుకునేంత స్థాయి నీలోకి ఇంకా రాలేదు కాబట్టి నేను నీకు స్వర్గానికి పంపించేటువంటి స్వర్గారోహణానికి సంబంధించినటువంటిది క్రతువును నేను చేయించలేను అని చెప్పేసని విశ్వామిత్రుల వారు తమ తాలూకు మనోనిశ్చయాన్ని ఈ యొక్క త్రిశంకుడికి చెప్పటం జరిగింది. ఇది విన్న త్రిశంకుడు
వశిష్ఠుల వారైనటువంటి ఆ కులగురువు తాలూకు పిల్లల్ని పిలిచి, పుత్రుల్ని పిలిచి, నేను ఇలాగ స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గారోహణంలో ఉండాలని చెప్పేసి అనుకున్నాను. మీ తండ్రి గారైనటువంటి వశిష్ఠుల వారిని అడిగితే మీ తండ్రి గారు నా చేత కాదు, నేను పంపించలేను స్వర్గానికి అని చెప్పేసి అని అన్నారు. వశిష్ఠుల వారి తాలూకు పుత్రులైనటువంటి మీరు ఏమైనా నన్ను స్వర్గానికి పంపించగలుగుతారా? దానికి కావలసినటువంటి క్రతువులు ఏమిటి, దానికి కావలసినటువంటి నియమాలు ఏమిటి, దానికి చేయవలసినటువంటి పూజలు ఏమిటి, ఇవేవైనా చెబితే అవి నేను చేస్తాను అని చెప్పటం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి వశిష్ఠుల వారి తాలూకు పుత్రులు, మా తండ్రి గారే మిమ్మల్ని స్వర్గానికి పంపించలేని అన్నప్పుడు మేము మాత్రము నిన్ను స్వర్గానికి ఎలా పంపగలుగుతాము అని చెప్పని మీరు అనుకున్నారు మహారాజా. కనుక మేము కూడా అస్వస్థులమే, మేము కూడా పంపలేము, మా చేత కాదు. కులగురు అయినటువంటి వశిష్ఠుల వారే మిమ్మల్ని ఈ యొక్క స్వర్గారోహణానికి పంపించలేను అని చెప్పేసి అన్నప్పుడు వారి పుత్రులమైనటువంటి మేము మాత్రము ఏం చేయగలుగుతాము అని చెప్పేసి వీళ్ళ తాలూకు నిర్ణయాన్ని వశిష్ఠుల వారు వారి పుత్రులు త్రిశంకుడితో చెప్పడం జరిగింది. ఇది విన్నటువంటి త్రిశంకుడు, పోనీ మహాత్ములారా, మీ చేత కానీ మీ తండ్రి చేత కానీ ఈ పని ఇంకెవరి చేతనైనా అవుతుందేమో చెబితే వారి పాదాలను ఆశ్రయించి నేను స్వర్గానికి వెళ్ళటానికి కావలసినటువంటి ఏర్పాట్లు నేను చేసుకుంటాను అని చెప్పి త్రిశంకుడు చెప్పగానే వశిష్ఠుల వారి తాలూకు పుత్రులైనటువంటి బ్రహ్మ ఋషి పుత్రులైనటువంటి వశిష్ఠుల వారి పుత్రులు కోపోద్రిక్తులయ్యి, మా తండ్రి గారిని మమ్మల్ని అవమానిస్తావా, మేము పంపలేము అనేటువంటి పనిని ఇంకెవరైనా చేయగలిగేటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఈ మహీమండలంలో ఉన్నారా అని చెప్పేసని వాళ్ళు ఈ యొక్క త్రిశంకుడిని శపించటం జరిగింది. నీవు ఇటువంటి దురుసు ప్రవర్తనతో ఉండబట్టే మా తండ్రి గారు నిన్ను స్వర్గానికి పంపలేకపోయారు. వారిని కాదని మమ్మల్ని ఆశ్రయించి మేము కూడా కాదనటంతో ఇంకెవరినైనా చెప్పండి వాళ్ళని ఆశ్రయిస్తానన్నావు. కాబట్టి నీలాంటి అహంకారి చండాలుడిగా ఉండవలసిందే తప్పితే నీకు మహారాజుగా ఉండేటువంటి ప్రాప్తి లేదు అని చెప్పేసని ఈ వశిష్ఠుల వారి తాలూకు పుత్రులు ఈ యొక్క త్రిశంకుడిని వాళ్ళు పంపలేకపోగా ఇక్కడ ఒక సామెత చెప్తారు, అమ్మ పట్టదు అడుక్కు తిననివ్వదు అన్నటువంటి సామెతలాగా వశిష్ఠుల వారు పంపలేకపోయారు స్వర్గానికి. వశిష్ఠుల వారి తాలూకు పుత్రులు పంపలేనప్పుడు అసమర్థుడికి కోపం ఎక్కువ అని చెప్పేసి ఒక సామెత చెప్పినట్టుగా ఈ త్రిశంకుడిని చండాలుడిగా కమ్మని చెప్పేసరి మాత్రము ఈ యొక్క వశిష్ఠుల వారి పుత్రులు మాత్రం శాపాన్ని ఇయ్యగలిగారు తప్పితే ఆ త్రిశంకుడిని మాత్రము స్వర్గానికి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయలేదు. దాంతో బాధపడి, అయ్యో గురుపుత్రులారా మీరు ఇంత పని చేస్తారా అని చెప్పని మనోవ్యధ చెందుతూ మళ్ళీ త్రిశంకుడు తన రాజ్యానికి రావటం జరిగింది. ఈ సమయంలో ఈ యొక్క భార్య కానీ ఆ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఈయన ఈ యొక్క చండాల రూపంలో ఉండటంతో వాళ్ళు ఈ యొక్క త్రిశంకుడిని అంగీకరించలేక నల్లగాను అప్పటిదాకా వేసుకున్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా ఇనుప వస్తువులుగా మారిపోయి, అప్పటిదాకా వేసుకున్నటువంటి బంగారు వస్త్రాలన్నీ కూడా నల్ల మసిగుడ్డల్లాగా మారిపోయి ఒక రూపాంతరమే అన్నట్టుగాను ఒక అసహ్యకరమైనటువంటి రూపంతో చండాల రూపంలో ఉండి
అయ్యో నా భార్య నా ప్రజలే నన్ను అసహ్యించుకుంటుంటే ఇంకా నాకు ఈ రాజ్యం ఎందుకు అని చెప్పేసని ఈ త్రిశంకుల వారు ఈ యొక్క రాజ్యాన్ని పరిత్యజించి ఈయన ఈ ఆశ్రమాల వైపు వస్తున్నటువంటి సమయంలో ఒక ముని కనికరించి, విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన విశ్వానికే మిత్రుడయ్యా, కనుక నువ్వు విశ్వామిత్రుడిని ఆశ్రయించు, విశ్వామిత్రుడు తప్పకుండా నీ తాలూకు కోరిక తీరుస్తాడు అని చెప్పేసని ఈ విషయాన్ని చెప్పటంతో ఈ యొక్క త్రిశంకుడు అనేటువంటి మహారాజు ఈ యొక్క విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి జరిగిన వృత్తాంతం అంతటినీ కూడా ఏ ఒక్క విషయాన్ని వదలకుండా పూర్తిగా చెప్పటం జరిగింది. వశిష్ఠుల వారిని తను అడిగినటువంటిది, అలాగే వశిష్ఠుల వారి పిల్లల్ని అడిగినటువంటిది, మీరు పంపలేకపోతే ఏదైనా నాకు మార్గాన్నైనా చూపించండి అని చెప్పేసి త్రిశంకుడు అనగా వశిష్ఠుల వారి పుత్రులు తనని శపించినటువంటి విషయము అంతా విన్నటువంటి విశ్వామిత్రుల వారు, నీవు ఏమీ చింతించవలసినటువంటి పని లేదు మహారాజా, నిన్ను తప్పకుండా నేను స్వర్గానికి పంపిస్తాను, దానికి కావలసినటువంటి క్రతువుకు కావలసినటువంటి మనుషుల్ని, ఆ క్రతువు చేయవలసినటువంటి విధానాలన్నింటినీ కూడా నా పర్యవేక్షణలోనే జరుగుతుంది, నువ్వు ఏమీ కూడా చింతించవలసినటువంటి పని లేదు. కానీ నీ దురదృష్టవశాత్తు వశిష్ఠుల వారి పిల్లలైనటువంటి వాళ్ళు శపించినటువంటి ఒక చండాల రూపాన్ని మాత్రము నాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ శక్తిలో నేను నీకు తొలగించలేను, నిన్ను మాత్రం స్వర్గానికి పంపిస్తాను అని తన కృతనిశ్చయాన్ని చెప్పటం జరిగింది. అంటే ఉత్తర దిక్కుగా తను తపస్సు చేసినప్పుడు ఈ మహేశ్వరుడి ప్రత్యక్షమైనటువంటిది, అలాగే దక్షిణ దిక్కుగా తను తపస్సు 1000 సంవత్సరములు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఈయనకి రాజర్షి అనేటువంటి ఒక బిరుదు ఇవ్వటంతోనూ ఈయనకి ఒక విధమైనటువంటి శక్తి వచ్చినది అన్నటువంటి మాట వాస్తవము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరోరా అన్నటువంటి విషయము. మనకి ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి, ఈ యొక్క సైంటిఫిక్ శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు మాత్రమే ఈ ఎలక్ట్రానిక్ అని అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ ప్రయాణిస్తాయి. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకి మ్యాగ్నెటిక్ వేవ్స్ రావు. ఇటువంటి పరిస్థితిలో విశ్వామిత్రుడు మొదట హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుని ఉత్తర దిక్కుగా కూర్చుని, అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ దిక్కుకు వచ్చినప్పటికీ కూడా అతను వస్తుతః అతను మొదటి నుంచి రాజు అయినప్పటికీ కూడా ఇటు మహేశ్వరుని ప్రత్యక్షం చేసుకోవటం మూలంగాను, అటు బ్రహ్మ ప్రత్యక్షం అవటం మూలంగాను ఈ విశ్వామిత్రుల వారికి ఒక విధమైనటువంటి ప్రకృతిలో నుంచి ఒక శక్తి వచ్చినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రామాయణ సంధానకర్త అయినటువంటి వాల్మీకి మహర్షి వారు చెప్తున్నటువంటి విషయం. ఇది బాలాకాండలో చెప్తున్నటువంటి విషయము. అప్పుడు ఈ వశిష్ఠుల వారిని కాదన్నటువంటి ఈ యొక్క త్రిశంకుడిని స్వర్గానికి పంపించటానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ విశ్వామిత్రుడు చేసి, ఈ విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి పంపించటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దేవేంద్రుడు ఈ యొక్క త్రిశంకుడు ఈ యొక్క చండాల రూపంతో స్వర్గానికి రావటంతో ఈ యొక్క త్రిశంకుడిని అతను అంగీకరించలేక, అంటే ఈ వశిష్ఠుల వారి పిల్లలు శపించకుండా ఉన్నట్టయితే విశ్వామిత్రుడు త్రిశంకుడిని స్వర్గానికి పంపించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి గారు మనకి చెప్తున్నటువంటి విషయము. అనవసరంగా ఎవరినైనా చూపించండి అని అడగటంతో అధిక ప్రసంగం అయ్యి అసమర్థుడికి కోపం ఎక్కువ అన్నట్టుగాను వశిష్ఠుల వారి తాలూకు పుత్రులు అసమర్థులు అవటం మూలంగా
ఈ త్రిశంకుడిని చండాల రూపంలో ఉండమని చెప్పేసి శపించటంతో సమర్థుడైనటువంటి విశ్వామిత్రుల వారు త్రిశంకుడిని స్వర్గానికి పంపించినప్పటికీ కూడా ఈ చండాల రూపంతో ఉండటంతో ఈ యొక్క త్రిశంకుడిని ఆ ఇంద్రుడు కిందకి తోసేయటం జరిగింది. ఆ కిందకి పడిపోతూ ఆ త్రిశంకుడు అతను ఆర్తనాదాలు చేస్తూ నేను కింద పడిపోతున్నాను స్వర్గం నుంచి అని చెప్పేసి విశ్వామిత్రుడిని ప్రార్థించడం జరిగింది. ఓ త్రిశంకుడా, నీవు కింద పడవలసినటువంటి పని లేదు, నువ్వు అక్కడే ఆగు అని చెప్పేసి తనకున్నటువంటి ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున చేసినటువంటి తపోబలము చేత ఆ ఒక త్రిశంకుడికి ఇంకొక స్వర్గాన్ని నిర్మించడం జరిగింది. విశ్వామిత్రుడు అంటే సృష్టికే ప్రతి సృష్టి చేసేటువంటి పరిస్థితికి విశ్వామిత్రుడు వచ్చేసారు. అంటే ప్రకృతి నియమాల్ని అతిక్రమించి ప్రకృతి అనేటువంటిది విరాట్ పురుషుడి నుంచి వచ్చినటువంటిది. ప్రకృతి విరాట్ పురుషుడి నుంచి వచ్చినటువంటి ఈ ప్రకృతి పరాప్రకృతి అపరాప్రకృతిగా మారి ఈ సృష్టి ధర్మాన్నంతటినీ చేసినటువంటిది. ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి వాడే ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ విష్ణువు కానీ పరమేశ్వరుడు కానీ వీళ్ళందరూ కూడా ప్రకృతికి లోబడి పనిచేయవలసిన వాళ్ళే తప్పితే ప్రకృతికి అతీతంగా చేసేటువంటి వాళ్ళు కాదు. అటువంటి పరిస్థితిలో విశ్వామిత్రుడి త్రిశంకుడి గురించి ప్రకృతినే ధిక్కరించి ఇంకొక ప్రకృతిని సృష్టించేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి అప్పటికి దేవతలకి విశ్వామిత్రుడికి ఉన్నటువంటి శక్తి ఏమిటో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమయ్యేటప్పటికల్లా దేవేంద్రుడు వెంటనే ఈ యొక్క దేవతల్ని ప్రార్థించి విశ్వామిత్రుడు అంతకి సమర్థుడు, సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి పరిస్థితికి వస్తే నా ఇంద్ర పదవి నా ఇంద్ర పదవి అంతా కూడా పోయి నేను భ్రష్టుడిని అయిపోతాను కనుక ఆ విశ్వామిత్రుడు సృష్టిస్తున్నటువంటి స్వర్గం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎంతవరకు స్వర్గాన్ని చేశారో అంతవరకు ఉంచి మిగిలినటువంటి వాటిని చేయనీయకుండా మీరందరూ వెళ్ళి ఆ విశ్వామిత్రుడిని ప్రార్థించండి, నేను వెళ్తే విశ్వామిత్రుడిని తప్పకుండా శపిస్తాడు అని చెప్పేసి ఇంద్రుడు భయపడిపోకుంటూ ఆ దేవతల్ని ప్రార్థించి ఆ దేవతల్ని విశ్వామిత్రుడి వద్దకు పంపడం జరిగింది. విశ్వామిత్రుడి వద్దకు వచ్చినటువంటి దేవతలందరూ కూడా విశ్వామిత్రుడిని ప్రార్థించి నువ్వు విశ్వానికే మిత్రుడివి, ఇటువంటి మహానుభావుడు అయినటువంటి నీవు పొరపాటుగా ఇంద్రుడు త్రిశంకుడిని కిందకి తోస్తూ అతని తాలూకు తప్పే, నేరమే, మేము కాదని చెప్పము. కానీ అహంకారంతో ఇంద్రుడు చేసినటువంటి పనికి మీరు మీ శక్తినంతటినీ మీ తపోశక్తినంతటినీ కూడా ఉపయోగించి మీరు త్రిశంక స్వర్గాన్ని నిర్మిస్తే ఆ ఇంద్రతాలకి పదవంతా పోయి ఈ యొక్క ప్రకృతి ధర్మమే పోతుంది, ప్రకృతి నియమమే పోతుంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు, ఈ పంచభూత తత్వము, ఈ పంచకోశ తత్వాలు ఇవన్నీ కూడా మార్పు చెందటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఓ మహానుభావ, నువ్వు చాలా శక్తివంతుడివి, సమర్థవంతుడివి, నువ్వు ఏమైనా చేయగలవు. ఎందుకంటే ఉత్తర దిక్కుగా నువ్వు ఏనాడైతే నువ్వు ఆ ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నావో నీకు ఆ ఒక ధనుర్విద్య వచ్చిందో ఆ నిమిషం నుంచి కూడా నీకు సర్వశక్తులు వచ్చాయన్న సంగతి మాకు అర్థమైపోయింది. అక్కడి నుంచి నువ్వు దక్షిణ దిక్కుగా వచ్చి ఏనాడైతే నువ్వు 1000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నప్పటికీ నీకు 4 పిల్లలు పుట్టినప్పటికీ కూడా నీ తాలూకు మనస్సంతా కూడా ఒక బ్రహ్మ పదార్థం మీదే ఉన్నది అనేటువంటి విషయాన్ని మేము గ్రహించటం జరిగింది. లేకపోతే వేరే వాళ్ళకి ఇటువంటి ఆలోచన కానీ ఇటువంటి శక్తి కానీ వస్తుందా? స్వర్గానికి ఇంకొక స్వర్గము సృష్టించగలిగేటువంటి స్థితి నీకు కాబట్టి వచ్చింది తప్పితే వేరే వాళ్ళకి వచ్చేటువంటి పని లేదు. కాబట్టి ఆ ఒక విశ్వామిత్రుడిని ప్రార్థిస్తూ ఈ యొక్క దేవతలందరూ కూడా పరి విధాలుగా ప్రార్థించి ఇది ఇంద్రుడు చేసినటువంటి తప్పే,
ఇప్పుడు స్వర్గంలో నుంచి త్రిశంకుడిని కిందకి తోసేయడం మూలంగా మళ్ళీ స్వర్గప్రాప్తి చెందటానికి ఇంద్రుడికి అధికారం లేదు కనుక మా యొక్క కోరికను మన్నించి ఇప్పటి వరకు చేసినటువంటి త్రిశంక స్వర్గం ఏదైతే ఉన్నదో అంతవరకు కూడా ఉంచి మిగిలినటువంటి ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి మిగిలినటువంటి వాటన్నింటినీ కూడా ఆఫ్ చేసి అక్కడికి ఆపేసి ఇంద్రుడి తాలూకు పదవిని రక్షించవలసినది అని చెప్పేసి ఈ విశ్వామిత్రుని దేవాది దేవతలందరూ కూడా ప్రార్థించడం జరిగింది. ఈ మాటలు విన్నటువంటి విశ్వామిత్రుడు దేవతలందరూ కూడా తనని స్తుతించి ప్రార్థించటంతో ఆ ఒక్క త్రిశంకుడికి ఎంతవరకు ఉండాలో కింద పడిపోకుండా అంతవరకు కూడా స్వర్గాన్ని నిర్మింపజేసి ఈ భూలోకంలో నుంచి వచ్చేటువంటి జీవరాశులన్నీ కూడా ఎంతసేపు కూడా ఊర్ధ్వం వైపే చూస్తూ ఉంటాయి, పైకే చూస్తూ ఉంటాయి తప్పితే వీటికి కింద చూపు అనేటువంటిది లేదు. కాబట్టి అంతసేపు పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అని చెప్పేసి జీవరాశులన్నీ కూడా పైకే వెళ్ళాలనుకుంటాయి తప్పితే ఉన్న స్థితిలో ఉండాలి అనేటువంటిది లేదు. కాబట్టి ఇటువంటి వాటిని నీవు తిలకిస్తూ నేను నిర్మించినటువంటి ఈ యొక్క త్రిశంక స్వర్గానికి నీవు అధిపతిగా ఉండవలసినది అని చెప్పేసి విశ్వామిత్రుల వారు త్రిశంకుడికి ఒక స్వర్గాన్ని నిర్మించి అక్కడ కూడా సృష్టికి ప్రతిసృష్టిగా కొన్నింటిని చేసి త్రిశంకుడిని స్వర్గంలో ఉంచడం జరిగింది. అంటే ఈ కథా విభాగంలో విశ్వామిత్రుడు అనేటువంటి వాడు ఎందుకు విశ్వామిత్రుడు అయ్యాడు అనేటువంటి విషయం మనకి చక్కగా వాల్మీకి మహర్షి చెప్పినటువంటి విషయము. విశ్వానికి ఎలా మిత్రుడయ్యాడు, స్వర్గమేనా మనకి ముఖ్యమైనటువంటిది, స్వర్గానికి మించినటువంటి చాలా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క వాల్మీకి మహర్షి తన రామాయణంలో రాస్తూ త్రిశంకుడికి ఒక స్వర్గాన్నే నిర్మింపజేసి ఇచ్చాడు విశ్వామిత్రుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఇటువంటి విశ్వామిత్రుడి కథని రామాయణంలో అది బాలాకాండలో వాల్మీకి మహర్షి చెప్తూ వస్తున్నటువంటి ఈ యొక్క కృతయుగం తర్వాత త్రేతాయుగంలో జరిగిన ఈ కథని ఈయన ముగింపు చేయకుండా అన్నట్టుగా ఈయన తపస్సుకు వెళ్ళారు అనేటువంటిది ఇంకా అంటే చెప్తూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడికి ఈ యొక్క త్రేతాయుగము అంతమైపోవటం జరిగింది. కనుక విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తీసుకుని వ్యాస భగవానుడు కూడా విశ్వామిత్రుడితోనే భారతాన్ని ప్రారంభించాడు. అంతకు పూర్వం మిగిలినటువంటి కథలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చినటువంటి మేనకి పుట్టినటువంటి శకుంతల దగ్గర నుంచే భారతానికి నాంది చెప్పటం ప్రారంభించాడు. కథా ప్రారంభం అక్కడి నుంచే జరిగింది. అంటే విశ్వామిత్రుడు అనేటువంటిది ఎంత గొప్ప విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ప్రియమైన ఆత్మబంధువులారా, ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మిగిలినటువంటి విభాగాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాము. అంతవరకు కూడా ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలతో స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప.